1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రాన్ని సాధించుకుంది. ఈ 2025 ఆగస్టు 15న మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 200 సంవత్సరాలు అంటే కనీసం 3-4 తరాల కాలం బ్రిటిష్ వలస పాలన నుంచి ఎన్నో నిరసనలు, చర్చలు, దాడులు, సంఘర్షణలు, సాయుధ పోరాటాలు, యుద్ధాలు చేసి సాధించుకున్న స్వతంత్ర భారతం మనది. స్వేచ్ఛను కోల్పోయి మన సంస్కృతిని దూరం చేసుకుని స్వదేశంలో పరదేశీయులుగా బ్రతికాం. ఎందరో వీరుల బలిదానాలు, ఆందోళనలు, నిరసన దీక్షలు, సత్యాగ్రహాలు చేసిన సుదీర్ఘ కాలం తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది జనని భారతి. స్వతంత్ర పోరాటంలో ప్రాణాలను గడ్డిపోచల్లా భావించిన దేశభక్తులు, ఆయుధమే స్వేచ్ఛా పతాకమని తిరుగుబాటు బావుట ఎగరేసిన విప్లవ వీరులు, మితవాదమే మందు, సత్యాగ్రహమే ఆయుధమని నమ్మి చర్చలు సాగించిన దీక్షాపరులు, చేతి గాజులు, చెవి కమ్మలు, కంఠాభరణాలు, పాపిటి బిళ్ళలు దేశభక్తి గీతాలనే ఆయుధాలుగా మార్చి భరతమాత నుదుటిన వీర నెత్తుటి తిలకం దిద్దిన నారీమణులు, పిట్ట కొంచెమే గాని కోత ఘనంగా వినిపించిన ముక్కుపచ్చలారని పిల్లలు, ఇలా ఎంతోమంది సాగించిన భారత స్వాతంత్ర పోరాట చరిత్ర మంది. ఇది అనేక మంది త్యాగధనుల పుణ్యఫలం. ఇది మన స్వేచ్ఛాగీతం. ఇది మన తల్లి భారతికి వీరులద్దిన నుదుటి తిలకం. మీరు జాగ్రత్తగా గమనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్రం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం అనే మాటలకు అర్థాలు, నిర్వచనాలు దేశ కాలాలను బట్టి మారిపోతుంటాయి. ధనిక దేశాల నిర్వచనం ఒక తీరున, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆలోచనలు మరొక తీరున, బడుగు దేశాల ఆశలు వేరొక తీరున ఉంటాయి. అయితే ఏ జాతికైనా, ఏ వ్యక్తికైనా తనదైన ఆశ, తనదైన దారి, తనదైన సంతోషం ఉంటాయి కదా. ఆ ఆనందానికి అడ్డుపడే సంకెళ్లను తెంచుకొని బయటపడే ఆరాటంలో తాను అనుభవించే సంఘర్షణ, తాను చేసే పోరాటం, తాను అందుకునే విజయమే ఆ వ్యక్తికి ముఖ్యం. అది జాతికి వర్తిస్తుంది, దేశానికి వర్తిస్తుంది. ఏమంటారు? కృషితో నాస్తి దుర్భిక్షం అని కదా పెద్దలు చెప్పారు. అలా కృషి చేసి సాధించుకున్న స్వాతంత్ర ఫలాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది మన బాధ్యత, అది మన అవసరం, అదే మన ఉనికి. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టబోయన్నారు మహాకవి గురజాడ. చివరికి మిగిలేది అనే నవలలో రచయిత బుచ్చిబాబు ఓ మాట చెప్పారు. మంచో చెడు ఏదో చేయడంలో ఓటమి లేదు, ఏం చెయ్యకపోవడంలో ఉంది అసలైన ఓటమి అని. ఆ ఏదో చెయ్యడానికి, దాన్ని సరిగ్గా నిర్వహించడానికి ఇనుము వంటి సంకల్పం, ఉక్కు వంటి కండరాలు కలిగిన యువత కావాలి ఈ దేశానికి. ఈ మాట అన్నది స్వామి వివేకానంద. మీరు విన్నారు. నేటి భారతాన్ని ఒక్కసారి పరికించండి. ఎవరో ఎక్కడో తలపెట్టిన భయానక చర్చల గురించి నిరంతరం చర్చించుకుంటూ ఉండడం కంటే కఠినమైన గాని మనస్ఫూర్తి కలిగిన శాశ్వత పరిష్కారాన్ని ఎంచుకునే సాహసానికి పూనుకోవడం మంచిది కదా. ఆలోచించండి. ఏ మార్గం తోచకనే హింసాత్మక మార్గం ఎంచుకుంటారనే సత్యం గుర్తించకుండా, తోచిన దారిలో పరుగులు తీయకుండా, సమస్యల్ని ఎలా మెరుగ్గా పరిష్కరించాలనే ప్రశ్న వేసుకుంటే సగం సమాధానం దొరుకుతుంది. ఆవేశం కాదు, ఆలోచనే ఔషధం, ఆచరణే ఉపయుక్తమని అర్థం అవుతుంది. ఏ యుద్ధమైనా రెండు దేశాల మధ్య తామేదో కోల్పోతున్నామని గుర్తించినప్పుడు మొదలవుతుంది. ఏ కొట్లాటైనా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడే మొదలవుతుంది. ఏ ఘర్షణైనా రెండు సమూహాల నడుమున నమ్మకాల మధ్య సయోధ్య చెదిరిపోయినప్పుడు మొదలవుతుంది. యుద్ధమైనా, ఘర్షణైనా, కొట్లాటైనా మాటలతోనూ చేతలతోనూ జరగొచ్చు. అప్పుడు గౌరవభంగం, ఆస్తి నష్టం, ప్రాణహాని కలగొచ్చనేది వాస్తవం. ఈ అన్ని వాస్తవాలు ఒక్క అవసరం ముందు చిన్నవైపోతాయి. అదిగో ఆ అవసరం కోసమైనా యుద్ధాలు మానాలి. ఆ అవసరం ఏమిటో ఎవరికి వారం ఊహించుకుందామా చూద్దాం. ఎవరేం చెప్తారో. వేల సంవత్సరాలుగా ఒకచోట నివసిస్తున్న జనాభా తమను విభజిస్తున్న అంశాలనే ఆయుధాలుగా చేసుకుని కొట్టుకోవడం హాస్యాస్పదం కాదా? ఒక్కసారి ఆలోచించు. జరిగే ప్రతి చర్య వెనకాల ఎవరో ఒకరి స్వార్థ ప్రయోజనం లేకపోలేదు. అయితే మానవజాతి మనుగడకి శాంతి, సాహసం చాలా ముఖ్యం. లేకపోతే వచ్చే తరానికి ఇప్పుడే సమాధి కట్టడం తప్పదు. కాబట్టి అలా కాకూడదనే జిగీషని తరతరాలకి మనం అందించాలి. జిగీష అంటే తెలుసు కదా, ప్రయత్నం, గెలవాలనే ఇచ్ఛ. జాతి జనులందరి ప్రయోజనం కోసం నిలబడి గెలవాలి, దేశాన్ని గెలిపించాలి, సమున్నతంగా నిలబెట్టాలి అనే ఆకాంక్షని రగిలించాలి. ఇప్పటికీ మనం యుద్ధం చేస్తున్నాం. మన యుద్ధం ఒక స్థలం కోసం కాదు, నమ్మిన సిద్ధాంతాల కోసం కాదు, ఆచరించే ధార్మిక విశ్వాసాల కోసం కూడా కాదు. మరి ఇక దేనికోసం? దేనికోసం అంటే జీవితం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం, ముందు ముందు మన అందరి బ్రతుకులు బాగుండడం కోసం. ఇందాక మనం చెప్పుకున్న అవసరం ఏంటో మీకీపాటికి అర్థమై ఉండాలి. ఇంకిన తెగిపోయిన మరణించిన క్రొన్నెత్తురు విపంచికలు యువ యోధులు అన్నారు శ్రీశ్రీ.
ఆ యోధుల్లో ఒక కన్నెగంటి హనుమంతుడు ఉన్నాడు, ఒక తెంపరి హంపన్న ఉన్నాడు, ఒక బసవరాజు అప్పారావు ఉన్నాడు, ఒక బండారు అచ్చమాంబ ఉన్నారు, ఒక రాణి పద్మిని, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి ఉన్నారు. ఆ విపంచికల్లో ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఓ అల్లూరి సీతారామరాజు, ఒక సుభాష్ చంద్రబోస్, ఇలా ఎందరో ఉన్నారు. ఈ మన ప్రపంచంలో వలసవాదుల చరిత్రలు చూస్తే అందరి ప్రయోజనం కోసమే తాము కొందరిపై యుద్ధాలు చేయాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. చిత్రమైన వారి వాదనల చాటున తమ పెత్తనం చలాయిస్తూ ఉంటారు. ఆయా దేశాల వనరుల్ని తాము తరలించుకుని పోతూ ఉంటారు. అది ముందుగా గ్రహించి మేలుకోవడం ముఖ్యం. చరిత్ర చెప్పిన సత్యాన్ని మనం మర్చిపోకూడదు, గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అందుకోసమే ఆ జాగ్రత్త వహించడం కోసమే ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక్కసారి మనలోకి మనం తొంగి చూసుకుందాం. మనకు వెచ్చదనంలోని సుఖం తెలియాలంటే చలికి వణకాలి. నీడపట్టులోని చల్లదనపు హాయి గ్రహింపుకు రావాలంటే ఎండలో పడి నడవాలి. అన్నం ముద్ద విలువ తెలియాలంటే మలమల మాడాలి. అంతే కదా. మీకు నచ్చిన పని చేసుకుంటూ ఎప్పుడు అలసట వస్తే అప్పుడు ఇంటికి వచ్చి కావాల్సినంతసేపు విశ్రాంతి తీసుకోవాలి అంటే మీ కార్యాలయానికి మీరు అధికారి ఉండాలి, మీ ఇంటికి మీరు యజమాని ఉండాలి. మరి మన దేశానికి మనం ఏమై ఉండాలి ఆలోచించండి. ఇక్కడ పుట్టాం కాబట్టి ఇక్కడ ఉన్నాం అనుకుందామా? ఇంకేమైనా చేద్దామా? ఈ మట్టి కోసం మనం ఏమైనా చేద్దామా? చేతి వేళ్లన్నీ ఒకే పొడవుతో సమానమైన బలంతో లేకపోయినా కానీ కలిసికట్టుగా ఒక వస్తువును పట్టుకోగలవు కదా. ఓ మట్టి ముద్దకు ఆకారాన్ని ఇవ్వగలవు కదా. ఆలోచించు. మనం ఇప్పుడు ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే భిన్న వ్యక్తులు భిన్న మార్గాల్లో ఒకే లక్ష్యం కోసం పోరాడారు కాబట్టి, తమ ప్రాణత్యాగాలతో అమరులై నిలిచారు కాబట్టి, అహోరాత్రులు మేధోమథనం చేసి శాస్త్ర విజ్ఞాన రంగంలో దేశ కీర్తిని ప్రపంచపటంలో ముద్రించారు కాబట్టి. అవునా? మరి ఈ తరంలో ఉన్న మనం మన జాతి సమైక్యత కోసం మనల్ని మనం అర్పించుకోవాల్సిన సందర్భం ప్రతిరోజు మన ముందు ఉన్నట్టే కదా. మనందరం పుట్టి పెరిగిన ఈ మట్టి రుణం తీర్చుకునే అవకాశం సరిహద్దుల్లో కావలి కాస్తున్న సైనికులది, దేశం లోపల రక్షణ కల్పిస్తున్న పోలీసులది, రకరకాల వస్తువులు కనిపెడుతున్న శాస్త్రవేత్తలది, ఎన్నెన్నో పరికరాలు తయారు చేస్తున్న కార్మికులది, మనందరి ఆకలి తీరుస్తున్న అన్నదాతలది మాత్రమే కాదు, ఇక్కడ ప్రాణం పోసుకున్న ప్రతి భారతీయుడిది. అవసరం ఏర్పడితే, అవకాశమే వస్తే పనులు పంపకం జరిగే వరకు ఆగడం కాదు, పనులు చేయడం కోసం ముందు నిలవాలి. కలుపుకుపోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మన వెంటే ఉంటారంటాడు మా స్నేహితుడు. అది వ్యక్తికే కాదు, జాతి లక్షణంగా ఉండాలంటాడు మరో స్నేహితుడు. ఇద్దరి మధ్య ఉండాల్సిన సహకారంతో ఉభయులు పొందే ఉపకారాన్ని పణంగా పెట్టి తాము పుట్టిన దేశం పట్ల మమకారం పెంచుకుని దానికి చదువుకోవడం వల్ల వచ్చిన సంస్కారాన్ని జోడించి దేశానికి అలంకారం కావాల్సిన భారతీయత మనందరిలో నిండుండాలని కోరుకుందాం. స్వర్గం కంటే మిన్నగా ఎంచదగిన ప్రదేశం ఉంటే అది మన మాతృభూమి అన్నారు. పుట్టి పెరిగిన ఈ మట్టి పరిమళాన్ని మన స్వేదంతో మన రుధిరంతో మరింత సుగంధభరితంగా చేయమన్నారు. ఇప్పుడు మన దేశానికి ఏం అవసరమో మనకు తెలుసు. సమాజం, అందుకు తగిన సాంఘిక న్యాయం, దానికోసం వనరుల పంపకం, వాటితో సాధించుకునే దేశ సంక్షేమం, దాన్ని నిలబెట్టుకునేందుకు కావలసిన సాహసం, అది అందించే శక్తియుక్తులు అన్నీ పోగు చేసుకుంటూ వెళ్లాల్సిందే. మనలోని శక్తిని బలహీనం చేసి ఇతరుల ముందు పలుచన చేసే పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా సంఘటితంగా ఉందాం. మన నేలతల్లి పట్ల మనం ప్రేమతో ఉందాం. భవిష్యత్ భారతానికి మనమే గౌరవ చిహ్నాలుగా ఎదుగుదాం. భావి భారత పౌరులకు వెలుతురు దివ్వెలవుదాం. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా దేశ ప్రగతికి పునరంకితం కావాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.